ప్రాజెక్టు నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాపర్ డ్యాం కొట్టుకుపోయినా మాట వాస్తవం కాదా? ఆ రోజు అడ్డు పెట్టారు. కాపర్ డ్యాం కడుతున్నప్పుడే అది కాదు కట్టాల్సింది ముందని డయాఫ్రమ్ వాల్ విడిచిపెట్టి కాపర్ డ్యాం పెట్టారు. వ్యూహాత్మక లోపం. స్పిల్వే నువ్వు పునాదులు స్థాయిలోనే వదిలేశావు. ఎగువ ఆరు ప్రాజెక్టుకి సొరంగాలు ఉండాలి, సొరంగాలు కూడా కట్టలేదు. మరి ఏ రకంగా 72% కట్టేశారని క్లెయిమ్ చేస్తాను? చెప్పండి. 72% మేము కట్టామని చెప్పి నువ్వు క్లెయిమ్ చేస్తుంటే ఏ విధంగా మేము యాక్సెప్ట్ చేయాలి? అందుకే కాపర్ డ్యాం ఖాళీలు వదలడం వల్ల అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 2019 ఆగస్టు 15 లక్షల క్యూసెక్కుల గరిష్ట ప్రవాహం గోదావరిలోకి రావడం జరిగిందని మీకు సమర్థిస్తాను. కాపర్ డ్యాం ఖాళీలు వదలడం వల్ల వాటి గురించి వరద నీరు ప్రవహించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. కాపర్ డ్యాం పాపాన్ని కడిగేసుకోవడానికి నానా స్టోరీలు చెప్పారు మీరు. నువ్వు కూడా మేము కట్టినటువంటి స్పిల్వే మీదే మొన్న కారులో హాయిగా వెళ్ళలేదా? మరి ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? ఇక ఇసుక విషయంకి వస్తే భగవంతుడికే తెలియాలి. ఫ్రీ ఇసుక ఫ్రీ అయ్యా. ఏమంటే ఇసుక ఉచిత విధానం. ఈ ఉచిత విధానంలో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా బాబు? 80 టన్నులు మీరు అక్కడ పోగు పెడితే నువ్వు నీ కొడుకుల ఫోటోలు దించు. ఆ స్పాట్లో నుంచి 40,000 టన్నులు ఎత్తుకుపోయినా. అందుకే ఇవన్నీ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ డీడ్ మీరు క్యాన్సిల్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగి రీబౌండ్ షాట్ మార్చారు. ఇది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి చట్టం. దేశంలో ఇంకే రాష్ట్రము చేయలేనటువంటి చట్టం. దేశంలో మనమే చేశామన్నటువంటి సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి చట్టం. ఇలాంటి చట్టాన్ని కూడా మీరు రద్దు చేసి మీరు తీర్మానం చేసి పంపించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నాను, ఏమండి వీళ్ళంతా కూడా 2.5 ఎకరా అరెకరాలు ఉన్నటువంటి వాళ్ళ కొలతలు చెప్పచెప్తే, దానికి హద్దులు నిర్ణయించి చెప్పచెప్తే అది నేరమా? అయితే అధికారులు ఎవరో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసినారు. అధికారులు అత్యుత్సాహం చూపించి ఆయన బొమ్మ వేశారు. ఆ బొమ్మను చూపించి ఇది మీరు రేపు ఇస్తారా? సరే ఇస్తే కడప నుంచి వస్తారు, వచ్చి అన్ని దోపిడీ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పి దుష్ప్రచారం చేశారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మీరు తీసుకుంటామంటున్నారు. ఎందుకు? ఈ రీసర్వే చేసినటువంటి భూములకు వరల్డ్ బ్యాంక్ నుంచి మనకి బాగా డబ్బులు వస్తాయి. 30వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు రుణ పరపతి శరవేగంతో ఇస్తున్నారు. అది తెలుసుకొని దీన్ని తిరిగి యూటర్న్ చేశాడు.
మీకు పద్ధతి ఉండదండి. నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో. ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా? దాట్ క్రెడిబిలిటీ నువ్వు రిజల్యూషన్ చేసి దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా రగనామం పెట్టేసి మీరు చేస్తే మళ్ళీ ఈ సదుపాయం ఎప్పుడైతే ఉందని చెప్పి తెలిసిందో నిర్మలా సీతారామన్ చెప్పారు, వెంటనే తీసుకున్నాడు యూటర్న్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సరే చేస్తే చేశారు, కానీ మా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి నిలబడాలి కదా. నువ్వు నిలబడ్డావా అని అడుగుతున్నాను. అందుకే ఈ భూముల విషయంలో కూడా అబద్ధం, అవాస్తవం చంద్రబాబు చెప్పినటువంటివి చూస్తే ఇది ఏమిటి, ఇది జరిగే పని అని చెప్పేసి. సరే దానికి చేతనైంది, తన మెజారిటీ ఉంది, ఇవాళ మీరు చేస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో, షరతులు గల భూముల వ్యవహారంలో, చుక్కల భూముల వ్యవహారంలో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ భూమి వాళ్ళకి తెలియకుండా, అలాంటిది వాళ్ళ భూములు వాళ్ళు ఎక్కడున్నాయో అప్పచెప్పినటువంటి పరిస్థితి. భూముల వ్యవహారంలో రైతులు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. భూమి చేతిలోనే ఉంటుంది, కానీ వారు ఏమీ చేసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చుక్కల భూములు, ఈనాం భూములు, 20 ఏళ్ల అసైన్డ్ ల్యాండ్స్ సర్వ హక్కులు ఇచ్చారు. చంద్రబాబు దమ్ముంటే రద్దు చేయగలరా? చెప్పమనండి. చేయగలడా? రద్దు చేయగలడా? అందుకే మేము అంటున్నాము, చేసే ప్రతి పనికి ఎప్పుడైనా కానీ శాంక్టిటీ ఉండాలి, గౌరవం ఉండాలి. సరే ఇప్పుడు లిక్కర్కి వద్దాం. లిక్కర్ మీద శ్వేతపత్రం చూస్తే బాగా తాగి పడిపోయినాడు కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్పాడు. బాగా తాగి పడిపోయినాడు కూడా చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పాడు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో సిండికేట్ రాజ్యం,